డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజలంటే లెక్కలేకుండా పోయింది. చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొని గాయపడిన మహిళను సైతం పట్టించుకోలేదు. కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా పవన్ వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఎర్రచందనం డిపోను పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్యలు చెప్పుకుందామని స్థానికులు వస్తే కనీసం పట్టించుకోలేదు. పైగా సమావేశం ముగియగానే ఎవరినీ పట్టించుకోకుండా చేతులు ఊపి కారు దిగకుండానే వెనుదిరిగారు. చిత్తూరు జిల్లా మామిడి రైతులు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా వారి వంక చూడలేదు. వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ సమీక్షా సమావేశం ముగియగానే హైదరాబాద్ వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చిన అభిమానులని, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. పలమనేరు రూరల్ మండలం ఇందిరానగర్ కు చెందిన హేమలత ఎడమ కాలిపై పవన్ కళ్యాణ్ కారు ఎక్కి వెళ్లిపోయినా ఆమెను పట్టించుకోలేదు. దీంతో ఆమె కాలి గాయంతో ఆసుపత్రి పాలైంది. ప్రజా సమస్యలు ఎలాగూ ఆలకించలేదు. కనీసం గాయపడిన బాధితురాలని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై పలమనేరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చూడడానికి కోసం ముందుకు రోడ్డు ఉన్నాము. అప్పుడు జనాలు తోసినప్పుడు కింద పడిపోయి తొక్కేసి జనాలు తోసినప్పుడు పడిపోయి టచ్ అయింది. ఎక్స్రే తీసినారు, కండ నలిగినారు. ఇక్కడ జాయింట్ దగ్గర డౌట్ ఉంది, రేపు చెప్తాము. 2 రోజుల పర్యటనలో 2 సార్లు అమరావతి, హైదరాబాద్ చుట్టూ తిరిగి రావాలా అంటూ ప్రజలు పవన్ తీరుపై మండిపడుతున్నారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయారని మండిపడుతున్నారు.